Hi viewers, this is Yakub sir. Welcome to Boyan Study Circle. Today topic UNO, United Nations Organization, United Nations Organization. Aikyarajya Samiti. So how many organs in UNO? There are 6 organs. ఐక్యరాజ్య సమితిలో ఎన్ని అంగాలు ఉన్నాయి? 6 అంగాలు ఉన్నాయి ప్రధానంగా. సో ఫస్ట్ వన్ జనరల్ అసెంబ్లీ. జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. నెక్స్ట్ వన్ సెక్యూరిటీ కౌన్సిల్. సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి. మూడవది ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్. ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్. ఆర్థిక సాంఘిక మండలి. ఫోర్త్ వన్ ట్రస్టీషిప్. నాలుగోది ట్రస్టీషిప్. ఐదోది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఫిఫ్త్ వన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఆరోది సెక్రటరియేట్. సచివాలయం. దీస్ ఆర్ 6 ఆర్గాన్స్ విచ్ ఆర్ ఇన్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో ప్రధాన 6 అంగాలు ఉన్నాయి. జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ, సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి, ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్, ఆర్థిక సాంఘిక మండలి, ట్రస్టీషిప్. ఐదోది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఆరోది 6th వన్ సెక్రటరియేట్, సచివాలయం. అయితే ఈ ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి కదా, కానీ ప్రజెంట్ 5 మాత్రమే ఉన్నాయి ప్రజెంట్. సో యునైటెడ్ నేషన్స్ UN ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1945 October 24th. So October 24th we celebrated our UN Day. We celebrated as UN Day. అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటాం. ఎందుకంటే అదే రోజున ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. ఐక్యరాజ్య సమితి ఏర్పాటు కావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అప్పటికే 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. సో దెర్ ఆర్ 2 వరల్డ్ వార్స్. ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఆన్ 1945 October 24th we celebrated as UN Day. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క ఆర్గాన్స్ గురించి చూద్దాం. సో ఎట్ ప్రజెంట్ దెర్ ఆర్ 5 ఆర్గాన్స్. 5 ఆర్గాన్స్ నథింగ్ బట్. సో 1 వాజ్ రిమూవ్డ్, దిస్ వాజ్ సస్పెండెడ్. ట్రస్టీషిప్ని తీసేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక్కొక్క దానికి చర్చిద్దాం. జనరల్ అసెంబ్లీ, UN జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ స్టేట్ జనరల్ అసెంబ్లీ. సో హౌ మెనీ కంట్రీస్ ఆర్ members countries? How many members countries in general assembly? There are 193 members countries in general assembly. సాధారణ సభలో 193 దేశాలు దీంట్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అన్ని సమావేశాలు ఎక్కడ జరుగుతుంది? జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. అంటే
ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అన్ని అంశాలంటే బడ్జెట్ సంబంధించిన అంశాలు, ఒక దేశాలకు సంబంధించిన డిస్ప్యూట్స్ కాదు, దేశాలకు సంబంధించిన ఇతరత్ర ప్రతి విషయం కూడా ఈ సాధారణ సభలో జరుగుతుంది. అందుకే జనరల్ అసెంబ్లీలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్, ఇట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఆర్గనైజేషన్. దీన్నే మనం అంటామంటే యూనివర్సల్ అసెంబ్లీ కౌన్సిల్ అంటాం, యూనివర్సల్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ అంటాం. దీన్నే యూనివర్సల్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని యూనివర్సల్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ అంటాం. అంతర్జాతీయ సభ్యత్వం కలిగిన అన్ని దేశాలు ఉంటాయి. సో ఇది ప్రతి సంవత్సరం సమావేశం జరుగుతుంది. సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఐక్యరాజ్య సంబంధించిన బడ్జెట్ కానీ, నివేదికలు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన సమస్యలు కానీ, ఏదైనా తీర్మానం చేయడం కానీ ఈ సమావేశం ఈ మండలిలోనే సాధారణ సభలోనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఏదైనా ఒక విషయం మీద ఓటింగ్ జరిగేటప్పుడు ఆ బిల్లు పాస్ కావడానికి సాధారణ మెజార్టీ అవసరం. ఎంత? 2/3 మెజార్టీ ఈజ్ రిక్వైర్డ్ టు పాస్ ఏ బిల్ ఇన్ జనరల్ అసెంబ్లీ. అంటే జనరల్ అసెంబ్లీలో ఏదైనా ఒక బిల్లు పాస్ కావడానికి 2/3 వంతు ఆమోదం పొందాలి. అంటే 2/3 వంతు 2/3 నేషన్స్ త్రూఅవుట్ ద వరల్డ్ హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్ ఓటింగ్. అంటే 2/3 వంతు దేశాలు దీంట్లో పాల్గొని ఆమోదం పొందాలి. దాని తర్వాత అది చట్టరూపం దాలుస్తుంది అన్నట్టు. సో ప్రస్తుత జనరల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ ఎవరంటే టర్కీ దేశానికి సంబంధించిన వోల్కర్ బోజ్కిన్. సో ఈ విధంగా జనరల్ అసెంబ్లీకి సంబంధించిన ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం, అంటే ఎవ్రీ ఇయర్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్. ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద యుఎన్ఓ. సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఐక్యరాజ్య సమితికి ఒక గుండె లాంటిది. ఎందుకంటే కఠినమైన నిర్ణయాలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలోనే ఈ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ప్రముఖ పాత్ర వహిస్తుంది. సెక్యూరిటీ కౌన్సిల్ ప్లేడ్ ఏ వైటల్ రోల్ ఇన్ టేకింగ్ ద డిసిజన్ అమాంగ్ ఆల్ కంట్రీస్ లైక్ వార్. సంబంధించిన ఏంటిది? యుద్ధాలకు సంబంధించింది. ఏ దేశం మన ఇంకో దేశం మీద ఆ యుద్ధానికి పోయినప్పుడు కానీ, ఆక్రమించుకోవడానికి పోయినప్పుడు కానీ, అలాంటి పెద్ద విషయాల్లో ఈ సెక్యూరిటీ కౌన్సిల్కి చాలా పవర్ ఉంటుంది. ఆ పవర్ని మనం ఏమంటామంటే వీటో అంటాం. వీటో చేసే అధికారం ఉంటాం. దీంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు, దెర్ ఆర్ 5 పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. 5 పర్మనెంట్ కంట్రీస్ అండ్ 10 టెంపరీ కంట్రీస్ ఉంటాయి అన్నట్టు. సో అందులో ఈ 5 వీటో దేశాలలో, పర్మనెంట్ కంట్రీస్లో ఏ ఒక్క దేశం వ్యతిరేకించినా ఆ బిల్ అనేది, ఆ నిర్ణయం అనేది అక్కడితో ఆగిపోతుంది. ఇది సెక్యూరిటీ కౌన్సిల్, భద్రతా మండలి గురించి. నెక్స్ట్ 4వది ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఆర్థికంగా ఎదగడానికి, సామాజికంగా మంచి స్థాయిలో రావడానికి ప్రపంచ దేశాలకు చేయూతనిచ్చే సంస్థ. ఇది ఒక అంగం, ఐక్యరాజ్య సమితి ఒక అంగం. అంటే ప్రపంచ దేశాలకు అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి కృషి చేసే సంస్థ. అదే ఎకనామికల్ అండ్ సోషల్ కౌన్సిల్. ఇక 4వది ట్రస్టీషిప్. దీన్ని 1994 నవంబర్ 1 దీన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే ఈ ట్రస్టీషిప్ని సస్పెండ్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి 1945లో ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇది చాలా విజయవంతంగా పనిచేసింది. ఈ ట్రస్టీషిప్ అనుకున్న లక్ష్యాలను అన్నీ నెరవేర్చుకుంటూ పోయి అన్ని విజయాలను సాధించి కాబట్టి దాని తర్వాత దాని అవసరం లేదని 1994లో నవంబర్ 1 నుంచి దీన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఈ ట్రస్టీషిప్, ఈ ఆర్గాన్ చేసే పని ఏంటిది? వలసల ద్వారా, వలస దేశాలు ఉన్నాయి కదా, కొలోనియల్ కంట్రీస్, ఆ కొలోనియల్ కంట్రీస్లో స్వతంత్రం రావడం కోసం ప్రయత్నం చేసి వాళ్లకు స్వతంత్రం సంపాదించే పని
చేస్తూ ఉంటుంది అన్నట్టు. అందుకే అలా 1994 కంటే ముందు చాలా దేశాలు స్వతంత్రం సాధించడంలో, ఫ్రీడమ్ సాధించడంలో చాలా కృషి ఉంది. కాబట్టి దాని తర్వాత దీని అవసరం లేదని భావించిన యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఏంటంటే ట్రస్టీషిప్ని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐక్యరాజ్య సమితి ఎక్కడుంది? సో యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ విచ్ ఈజ్ ఇన్ న్యూయార్క్ సిటీ ఇన్ యుఎస్, నథింగ్ బట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో ఉంది. అయితే ఇక్కడున్న ప్రతి అంగం ఆల్ ఆర్గాన్స్ ఎక్సెప్ట్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దే ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ న్యూయార్క్లోని మన్హటన్ ఐలాండ్లో ఉంటాయి. మన్హటన్ ఐలాండ్లో ఈ యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఉంది. కానీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మాత్రమే ది హేగ్ అనే సిటీలో ఉంది. నెదర్లాండ్లోని హేగ్ అనే సిటీలో ఉంది. ఎందుకంటే హేగ్ అనే పట్టణం అనేది అది ఒక మంచి సెక్యూరిటీ పరంగా కానీ, న్యాయం పరంగా కానీ ప్రపంచంలో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ ఉన్న మంచి సిటీ. కాబట్టి అక్కడ ఈ ఒక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని యూరోప్ కాంటినెంట్లో నెదర్లాండ్ కంట్రీలోని హేగ్ అనే పట్టణంలో దీన్ని స్థాపించడం జరిగింది. అయితే ఈ అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క పని ఏంటిది? వాట్స్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్? ఇట్ కెన్ సాల్వ్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ టూ కంట్రీస్. ఇట్ కెన్ సాల్వ్ ద డిస్ప్యూట్ రిలేటెడ్ టు వాటర్ రిలేటెడ్ disputes like if a river flows from several countries, సో అలా చాలా కంట్రీస్ నుంచి వెళ్తున్న జల వివాదాలను, కొన్ని రాజ్యాలు దేశాల మధ్య ఉన్న వివాదాలను ఈ కోర్టులో పరిష్కారం లభిస్తుంది. సో ఇది అంతర్జాతీయ న్యాయస్థానం. నాలుగవది సెక్రటరేట్ని తెలుగులో సెక్రటరీని మనం సచివాలయం అంటాం. సెక్రటరేట్ యొక్క పని ఏంటిది? ఐక్యరాజ్య సమితికి సంబంధించిన, ఈ యుఎన్ఓకు సంబంధించిన డే టు డే యాక్టివిటీస్, రోజువారీ సంబంధించిన కార్యక్రమాలన్నీ ఎక్కడ సెక్రటరేట్లో నమోదు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ యుఎన్కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను సెక్రటరేట్ చేసుకుంటుంది, మొత్తం చూసుకుంటుంది అన్నట్టు. అంటే సెక్రటరేట్ అనేది దీనికి మొత్తం హెడ్ లాంటిది. ప్రతి విషయంలో నిర్ణయం తీసుకోవడంలో, అన్ని పనులను చేయించడంలో ఇక్కడ మాత్రం సెక్రటరేట్ చూసుకుంటుంది. ఇక్కడ సంబంధించిన దీని హెడ్ ఉంటారు. ఆ యుఎన్ సెక్రటరేట్ అతని పేరు సెక్రటరీ ఎవరంటే అంటోనియో గుటెరస్. యుఎన్ సెక్రటరీ జనరల్, యునైటెడ్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్. ఆయనని మనం హెడ్గా పిలుస్తూ ఉంటాను. అతను సెక్రటరేట్లో ఉంటారు. ఆయన యుఎన్కి సంబంధించిన అన్ని విషయాల మీద చర్చిస్తూ ఉంటారు. రోజువారీ కార్యకలాపాలను, డే టు డే యాక్టివిటీస్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.